అలానే ఎంసీఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాక్ట్గా సంక్రాంతి సందర్భంగా 12వ తారీఖు నుంచి హయ్యర్ బస్సులు సమ్మెకి దిగుతున్నాయి. హయ్యర్ బస్సు యాజమాన్యాలు సమ్మెకి దిగుతున్నాయి. మరి సమ్మె చేసేటువంటి రైట్ వాళ్ళకు ఉందా అంటే, ప్రభుత్వానికి హయ్యర్ బస్సులకి మధ్య ఉన్నటువంటి ఎంఓయూని కనుక పరిశీలిస్తే ప్రభుత్వానికి పవర్స్ ఉన్నాయి. ఏ రోజైనా వాళ్ళ రూట్స్ని క్యాన్సిల్ చేయొచ్చు, వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆర్టీసీ కార్మికులు చేసినట్టుగా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకి దిగేటువంటి ప్రయత్నం హయ్యర్ బస్సుల యాజమాన్యాలు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళకి సంబంధించిన ఎంఓయూలన్నీ బయటికి తీసి అసలు ఆ ఎంఓయూలో ఏం రాస్తుంది, మీరు చేస్తున్నది ఏంటి అని చెప్పి ప్రశ్నించాలి. ప్రశ్నించకపోగా రాత్రికి రాత్రే ఒక సర్క్యులర్ జారీ చేసి వాళ్ళు కోరినటువంటి విధంగా 5,200 రూపాయలు ఒక బస్సుకి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అదనంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి దానికి అదనంగా. యాక్చువల్గా టెండర్లో నామ్స్ ఉంటాయి, మార్గదర్శకాలు ఉంటాయి. ఆ మార్గదర్శకాల ప్రకారం ఈ హయ్యర్ బస్సు ఓనర్సు హయ్యర్ బస్సులను తిప్పాలి. అలా తిప్పకపోతే ఫైన్ కూడా వేసేటువంటి వెసులుబాటు ఉంది ఆర్టీసీ యాజమాన్యానికి. యాక్చువల్గా ఆర్టీసీ ఎప్పుడైతే ప్రభుత్వంలో కలిసిపోయిందో ఆ రోజు నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు ఈ హయ్యర్ బస్సుకు సంబంధించిన యాజమాన్యాల మీద పోరాటాన్ని ఆపేశారు. అంతకుముందు కార్పొరేషన్గా ఉన్నప్పుడు హయ్యర్ బస్సులు వాటి రూట్లను వ్యతిరేకిస్తూ అనేక సందర్భాల్లో వాళ్ళు పోరాటం సాగించారు. అయినా కానీ బస్సు రూట్లన్నీ ప్రైవేట్ ప్రారం చేసేశారు. అది కూడా పెద్ద కుట్ర. ఎక్కడైతే బాగా డబ్బులు మిగులుతాయో, ఏ రూట్లు అయితే బాగా మిగులుతాయో ఆ రూట్లని హయ్యర్ బస్సులకు ఇచ్చారు. జనరల్గా ప్రభుత్వం ఏం చేయాలి? లాభాలు వచ్చేటువంటి రూట్లు ఉంచుకోవాలి. ఎక్కడైతే నష్టాలు వస్తున్నాయో అక్కడ ప్రైవేట్ బస్సులకి ఇచ్చి లాభాలు రప్పించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడైతే ఆదాయం వస్తుందో ఆ రూట్లని వేలం వేసి ఆ వేలం ద్వారా హయ్యర్ బస్సులకి ఇచ్చేశారు అనేది అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు, విమర్శలు. అయితే ఇప్పుడు ఆ హయ్యర్ బస్సు ఓనర్స్ ఒక మాఫియాగా కొంతమంది ఏర్పడి వాళ్ళు అధికారంలో ఉండేటువంటి కొంతమంది పెద్దలతోటి కుమ్మక్కైపోయి రాత్రే సర్కులర్ తీసుకొచ్చుకొని కొన్ని 100 కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పడేలాగా వాళ్ళు లైజనింగ్ చేశారు అనేది ఇప్పుడు వినిపిస్తోంది. ఇది ఎవరు చెప్తున్నారు? ఆర్టీసీ కార్మిక సంబంధించినటువంటి లీడర్స్ కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఈ హయ్యర్ బస్సుల కారణంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు వరుసగా వాటిని మూలన పడేస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాల నుంచి అసలు రిక్రూట్మెంటే లేకుండా చేస్తూ ఉన్నారు అని చెప్పి. అసలు 12 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో రిక్రూట్మెంటే లేదు. పైగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కార్పొరేషన్ ఉన్నప్పుడు ఉండేటువంటి వెసులుబాట్లు కూడా లేకుండా పోయాయి కార్మికులకు అని చెప్పి గగ్గోలు పెడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది? ఆర్టీసీని విలీనం చేసింది ప్రభుత్వంలో. అది శాస్త్రీయంగా చేశారంటే శాస్త్రీయంగా చేయలేదని చెప్పేసి ఆర్టీసీ కార్మిక నాయకులు చెప్తూ ఉన్నారు. సరే, గత ప్రభుత్వం విలీనం చేసిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో ఏం చేసింది? ఆ రోజున హయ్యర్ బస్సులకు సంబంధించిన రూట్లను విచ్చలవిడిగా ఇచ్చేసింది అనేది కార్మికులు చేస్తున్నటువంటి ఆరోపణ, కార్మిక నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% అని చెప్పి కొన్ని రూట్లను కేటాయించారు తక్కువ రేట్లకి. ఆ పేర్లతోటి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఈ ఎస్సీ ఎస్టీల పేర్లు చెప్పుకొని అనేకమైనటువంటి రూట్లను కైవసం చేసుకున్నారు. ఇప్పుడు పేరేమో ఎస్సీ ఎస్టీలది, ఓనర్స్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లేదంటే ద్వితీయ స్థాయి గ్రామ స్థాయి లీడర్లు. ఇది మొత్తం నడుస్తున్నటువంటి దందా. ఈ దందాలో ఇప్పుడు జరుగుతుంది ఏంటి అని అంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది అధికార పెద్దల్ని అలాగే పొలిటికల్గా ఉన్నటువంటి కొంతమంది పెద్దల్ని లోపరుచుకొని గతంలో టెండర్లో ఏ విధంగా అయితే నిర్ధారించారో దానికంటే ఎక్కువగా బస్సుకి అదనంగా నెలకి 5,000 రూపాయలు ఇచ్చేటట్టు సర్కులర్ జారీ చేసుకునేదాకా చేశారు. మరి దీని వెనుక ఏం జరిగింది? అసలు అధికార పెద్దలు ఎవరు సహకరించారు, అలాగే పొలిటికల్గా ఉండేటువంటి పెద్దలు ఎవరు సహకరించారు అనేది. మరొకటి ఏంటంటే, ఈ మొత్తం హయ్యర్ బస్ అసోసియేషన్లో ఉండేటువంటి వాళ్ళల్లో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారనేది ఇప్పుడు కార్మిక సంఘ నేతలు చెప్తూ ఉన్నారు. ఆ దామోదర్ గారు అనే ఉన్నారు, ఆయన
అనేక సందర్భాల్లో ఈ హైర్ బస్సులు చేస్తున్నటువంటి అరాచకాల్ని బయట పెట్టారు, చాలా సందర్భాల్లో బయట పెట్టారు. అయినప్పటికీ వాళ్ళ అరాచకాలు మాత్రం తగ్గట్లేదు, ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం జరిగింది అని అంటే ఎన్ని బస్సులు తీసుకున్నారు, ఎన్ని రూట్లు ఇచ్చారనేది సుమారుగా నేను చెప్తాను. ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇప్పుడు కార్పొరేషన్ నుంచి. అది అయిన తర్వాత 2019లో ఏం జరిగింది, 2019లో 350 ఏసీ బస్సులు వస్తే వాటిని రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారంటే కేవలం హయ్యర్ బస్సుల కోసం. ఎయిర్ బస్సులు ఎందుకు ఇచ్చారు? ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది దిగువ శ్రేణి, గ్రామ స్థాయి, వార్డు స్థాయి లీడర్లకి ఈ ఎస్సీ ఎస్టీలు పేర్లతోటి, బినామీ పేర్లతోటి అనేక మంది బస్సులు తీసుకోవడానికి, రూట్లు చేసుకోవడానికి అనేది కార్మిక సంఘ నేతలు చెప్తున్నటువంటి మాట, ఆరోపణ కూడా. సరే, వీళ్ళు 2019లో ఎన్ని బస్సులు తీసుకున్నారు? ఈ బస్సులు ఏసీ బస్సులు రద్దు చేసి దాదాపు 80 ఎక్స్ప్రెస్లు తీసుకున్నారు. ఎక్స్ప్రెస్ బస్సులని 80 తీసుకున్నారు, ప్రైవేట్కి హయ్యర్కి ఇచ్చారు. తర్వాత పల్లె వెలుగు 159 పల్లె వెలుగు బస్సులు ఇచ్చారు. పల్లె వెలుగు బస్సులు 159, ఎక్స్ప్రెస్లు 80 ఇచ్చారు 2019 అధికారంలో రాగానే. తర్వాత 2020 జూలైలో 659 బస్సులకి హయ్యర్ బస్సులకి పర్మిషన్ ఇచ్చారు. 659 బస్సులు రూట్లు ఇచ్చేశారు వీళ్ళకి. తర్వాత 2023 ఏప్రిల్లో 140 బస్సులకి ఇచ్చారు. 2023 ఏప్రిల్లో. 2024 దిగిపోయే ముందు 2024లో ఫిబ్రవరిలో 541 బస్సులకి ఇచ్చారు. సో ఈ మొత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి వ్యవహారం ఇదంతా. సో ఇన్ని బస్సులకి పర్మిషన్ ఇచ్చారు. సుమారుగా లెక్కేసుకోండి ఎన్ని బస్సులు. ఇక్కడ మొత్తం లెక్కేసుకుంటే దాదాపుగా 1200 బస్సుల దాకా ఇచ్చారు గత ప్రభుత్వ హయాంలో. ఈ 1200 బస్సులకు సంబంధించి 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రభుత్వం చెప్తే అవన్నీ బినామీ పేర్ల మీద, ఎక్కువగా బినామీ పేర్ల మీద. అయితే ఇక్కడ మళ్ళీ ఎస్సీ ఎస్టీ హయ్యర్ బస్ అసోసియేషన్ అనేది ఇంకొకటి కూడా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏమో హయ్యర్ బస్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. దీంట్లోనే మళ్ళా 2-3 అసోసియేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కలిసి సమ్మె నోటీస్ ఇచ్చాయి. ఎందుకు ఇచ్చాయి సమ్మె నోటీస్? దీంట్లో పెద్ద లాబింగ్ కూడా ఉంది. ఇప్పుడు స్త్రీ శక్తి అనేటువంటిది ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. దీని కారణంగా ఎక్కువ మంది బస్సు ఎక్కుతున్నారు, ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది, టైర్లు అరిగిపోతున్నాయి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ చెప్పారు. బస్సు ఆక్యుపెన్సీ ఉండాలి, ఎంత ఉండాలి అనేది నామ్స్లో ఉంటుంది, మార్గదర్శకాల్లో ఉన్నాయి. స్త్రీ శక్తి పథకం కారణంగా మాకు నష్టం వస్తుందని చెప్తే ఇప్పుడు కొంతమంది ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు, అలాగే పొలిటీషియన్స్ కొంతమంది వీళ్ళకి ఒత్తాసు పలికి బస్సుకు 5,000 రూపాయలు చొప్పున సుమారుగా పెంచుతూ నిర్ణయం తీసుకుని సర్కులర్ ఇచ్చారు. అయితే ఈ సర్కులర్ ఇచ్చి పెంచినటువంటి 5,000 మాకు చాలవు, మాకు నెలకు 15,000 రూపాయలు అదనంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ పెడితే మేము సమ్మెకి వెళ్తున్నాం అని అంటున్నారు. ఎందుకు సమ్మెకి వెళ్తున్నారంటే ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకు బదనాం చేయాలనుకుంటున్నారంటే గత ప్రభుత్వం తాలూకు ఎక్కువ మంది ఇళ్లలో ఉన్నారు. ఇది ఒక పెద్ద మాఫియా. విజయవాడలో ఈ మాఫియా ఉంటుంది. 24 గంటలు ఈ కొంతమంది మాఫియాగా ఏర్పడి, అందరు కాదు సుమా, కొంతమంది మాఫియాగా ఏర్పడి అదే పనిగా అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులని లోబరుచుకొని రకరకాల తాయిలాలు ఇస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజల మీద భారం మోపెట్టిన ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు? ఆర్టీసీ ఉద్యోగ సంఘ నేతలే చెప్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘ నేతలు అనేక మంది నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అసలు అర్ధరాత్రి ఎందుకు సర్కులర్ ఇచ్చారని చెప్పి మీరు ప్రశ్నించండి సార్ అని చెప్పి నన్ను కూడా అడిగారు. సరే, దాన్ని ఎంక్వైరీ చేస్తాను, నేను కనుక్కుంటానని చెప్పాను. ఇప్పుడు 12వ తారీఖు నుంచి సమ్మెకి నోటీస్ ఇచ్చి మేము సమ్మెకి వెళ్తున్నాం అన్నారు. సరే, సమ్మెకి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు? సమ్మెకి వెళ్ళిన కారణంగా అసలు ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళు చేసేటువంటి ట్యాంపరింగ్లు ఎలా ఉంటాయంటే, ప్రైవేట్ బస్సులు వాళ్ళు ఆర్టీసీ కార్మిక నాయకులు చెప్తున్న దాని ప్రకారం వీళ్ళు యాక్చువల్గా
ఎంత తిరగాలి, ఎన్ని కిలోమీటర్లు తిరగాలి అనేది టెండర్లో ఉంటుంది. ఆ కిలోమీటర్లు తిరగకుండా తిరిగినట్టే అక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ చేత మేనేజ్ చేసేసి అమౌంట్ వేయించుకుంటారు నెలకి. అంటే టార్గెట్ రీచ్ కాకుండా రీచ్ అయినట్టు చెప్తారు. కిలోమీటర్స్ లెక్క, కిలోమీటర్స్ తిరగకుండా తిరిగినట్టు చెప్తారు. ఇక రెండు వచ్చేసి వీళ్ళు యాక్చువల్గా ఫిట్నెస్ తీసుకోవాలి. ఫిట్నెస్ తీసుకొని ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎంబ్లము, ఆర్టీసీ సంబంధించిన కలర్స్ కూడా వేయాలి దీనికి. అది వేసినా వేయకపోయినా అధికారుల నుంచి సర్టిఫికేట్ తీసుకొని మ్యానిపులేట్ చేసి వెళ్తూ ఉంటారనేటువంటి ఆరోపణ కూడా ఉంది. ఇక మూడు వచ్చేసి ప్రయాణికులు చెయ్యి ఎక్కడ ఎత్తితే అక్కడ ఆపాలి. ఇది ఆర్టీసీ నినాదం. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోతుంటారు. ఎందుకు? ఆయిల్ ఆగి మళ్ళా స్టార్ట్ అయితే ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువైంది, ఆయిల్ ఎక్కువ తాగుతుంది, దాంతో నష్టం వస్తుందని చెప్పేసి స్టాపుల్లో కూడా ఆగకుండా వెళ్ళిపోతుంటారు, స్టాపుల్లో కూడా. సో ఇలాంటివన్నీ చాలా ఆర్టీసీ కార్మిక నేతలు చెప్తూ ఉంటారు. ప్లస్ మీకు ఫిట్నెస్ లేనటువంటి డ్రైవర్స్ని పెట్టి, ప్లస్ డబుల్ డ్యూటీలు వేయించి, డ్రైవర్లకి డబుల్ డ్యూటీలు, ఫిట్నెస్ లేనటువంటి డ్రైవర్లను పెట్టి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ప్రమాదాలు ఈ ఆర్టీసీలో జరిగినటువంటి ప్రమాదాల్లో మీరు మొత్తం లెక్కేస్తే ఒరిజినల్గా ఉండేటువంటి ఆర్టీసీ బస్సులు డ్రైవర్లకు సంబంధించినటువంటి ప్రమాదాలు ఉండవు దాదాపుగా. ఈ హయ్యర్ బస్సులకు సంబంధించినటువంటి డ్రైవర్లు ఈ హైర్ బస్సులు మాత్రమే యాక్సిడెంట్లు అవుతాయని చెప్పి రికార్డులు చెప్తున్నాయని చెప్పి వాళ్ళు ఆర్టీసీ కార్మిక నేతలు చెప్తున్నారు. సో ఇన్ని రకాలుగా డిబేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు డిబేట్ చేస్తూ వీళ్ళు సమ్మెకి దిగుతున్నారు. ఇప్పుడు ఈ సమ్మెకి దిగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం వాళ్ళని పిలిచి మాట్లాడుతుందా అని అంటే ప్రభుత్వం కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, అలాగే ఒకళ్ళిద్దరు కీలకమైనటువంటి లీడర్లు వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వడానికి సిద్ధమయ్యారు అని అంటే దాని వెనక ఏం జరిగి ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఫస్ట్ టైం కాదు. కోవిడ్ టైంలో ఏదైతే నష్టపోయారో ఆ నష్టపోయిన దానికి మళ్ళీ అడిషనల్గా ఇచ్చారు, సర్వీస్ ఇచ్చారు, దాన్ని రీఎంబర్స్ చేశారు, అనేక రకాలుగా బెనిఫిట్ పొందారు. ఇప్పుడు తీరా సంక్రాంతి వచ్చింది, సంక్రాంతిలో ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మాఫియాగా ఏర్పడి ఈ సమ్మెకి దిగుతున్నారు అనేది ఆర్టీసీ కార్మికులు నేతలు ఆరోపిస్తున్నారు. సరే ఇది ఏంటంటే ఇది 12 నుంచి బస్సులు నిలిపివేస్తాం. ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్య సంఘం నిర్ణయం. స్త్రీ శక్తితో అదనపు భారం ఆ మేరకు చెల్లింపులు చేయాలని కొన్నాళ్ళుగా అభ్యర్థన. ఆర్టీసీలోని అద్దె బస్సుల యాజమానులు సమ్మె చేపట్టబోతున్నారు. ఈ నెల 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను ఆపివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. గత ఏడాది ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల నిర్వహణ వ్యయం పెరిగిందని అద్దె బస్సుల యాజమానులు చెప్తున్నారు. ఈ మేరకు ఒక్కో బస్సుకు నెలకు 15,000 నుంచి 20,000 రూపాయలు అదనంగా చెల్లించాలని కొన్నాళ్ళుగా ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ యాజమాన్యం మంగళవారం రాత్రి సంబంధిత ప్రతినిధులతో చర్చించి ఒక్కో బస్సుకు నెలకు 5,200 చొప్పున ఒక్కో బస్సుకి ఇవ్వడానికి సర్కులర్ హడావుడిగా జారీ చేశారు. అసలు ప్రభుత్వంలో ఒక ఫైల్ కదలాలంటే ఎంత రిస్క్తో కూడుకున్నారు, కానీ ఈ విషయంలో మాత్రం సర్కులర్ చాలా వేగంగా కదిలిపోయింది. దీనిపై అద్దె బస్సుల యాజమాన్య సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం. ఇదొక మళ్ళా ఈ 5,500 చాలు అని చెప్పి వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి మళ్ళా చెప్తున్నారు. వీళ్ళు ఎంత పెంచుతున్నారనే విషయాన్ని చెప్పకుండా సర్కులర్ జారీ చేసేది సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నిలిచిపోతున్న బస్సులు 2,419 బస్సులు ఆర్టీసీలో 2,700 అద్దె బస్సులు ఉన్నాయి. వీటిలో స్త్రీశక్తి పథకం అమలవుతున్న పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు 2,419 ఉన్నాయి. సమ్మెకు వెళ్తే ఇవన్నీ ఈ నెల 19 నుంచి నిలిచిపోఉన్నాయి. సంక్రాంతి సీజన్లో ఇన్ని బస్సులు నిలిచిపోయి తీవ్ర ప్రభావం పడనుంది. సో దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఈ కుట్రను ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఛేదించాలి. ఎందుకనంటే కరెక్ట్గా పండగ సమయంలో ఈ హయ్యర్ బస్ ఓనర్స్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఇది ప్రభుత్వం మీద యుద్ధం, స్త్రీశక్తి అనేటువంటి పథకం మీద యుద్ధం. సమయం సందర్భం ఉండాలి దేనికైనా. పండగ చేసుకునేటప్పుడు పండగ సంక్రాంతి సందర్భంగా ఎలా ఉంటారో తెలుసు ప్రయాణికుల రద్దీ, అది తెలిసి వీళ్ళు ఈ విధంగా సమ్మెకి దిగుతున్నారంటే సమ్మెకి దిగేటువంటి రైట్ వాళ్ళకు ఉందా, లేదంటే ప్రభుత్వమే వీళ్ళని డిస్మిస్ చేస్తా, అసలు రూట్లన్నీ డిస్మిస్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా కాల్ఫర్ చేస్తామని చెప్పి అంటే
ప్రభుత్వం, వీళ్ళు సమ్మె చేస్తారా? ఎందుకు ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు చెబుతున్నటువంటి దాన్ని పెడజవును బట్టి ప్రభుత్వం సర్కులర్ని రాత్రికే జారీ చేసేసి ఒక్కొక్క బస్సుకి నెలకు 5,200 రూపాయలు ఇస్తానందంటే ఎంత భారం ప్రభుత్వం మీద పడుతుంది? ఒక కాంట్రాక్టు ఫైనల్ అయిపోయిన తర్వాత ఆ కాంట్రాక్ట్కి అనుగుణంగా ఖచ్చితంగా ఎవరైనా సరే ఫుల్ఫిల్ చేసేలాగా ఆ కాంట్రాక్ట్ని నిర్వహించాలి. కానీ స్త్రీశక్తి పథకం ద్వారా మాకు భారం పడుతుంది అని అంటే స్త్రీశక్తి పథకాన్ని పెట్టడమే వ్యతిరేకిస్తున్నారా? అంటే కాదు. దీని వెనక ఏంటి? గత ప్రభుత్వం తాలూకు వాసనలు చాలా ఉన్నాయి. ఆ వాసనలు ఏంటనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఈ ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి సర్కులర్ ఇవ్వడం వెనక ఏం జరిగింది అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.